శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. స్వర్గము నరకము ఉన్నాయా? అవి అనుభవిస్తూ ఉన్నామా? అనుభవించాలా ఖచ్చితంగా అనే సందేహం చాలామందికి ఉంటుంది. స్వర్గము నరకం అనే లోకాలు ఉన్నాయా అన్న సందేహము భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి భగవత్ సేవ చేస్తున్నోళ్ళకి రాదు ఆ సందేహం. ఎందుకంటే వాళ్ళకి స్వర్గం నరకంతో అవసరం లేదు. న్యాయంగా ధర్మంగా భగవంతుడి పాదాలను ఆశ్రయించారు కాబట్టి స్వర్గం ఉన్నా నరకం వచ్చినా ఏ లోకాలకు వెళ్ళాల్సి వచ్చినా ధైర్యంగా వెళ్ళిపోతారు. కానీ సందేహం ఉన్నాయా అని ఒకటే చెప్తాను, ఒకప్పుడు కాలంలో మరు జన్మలోనో మరు యుగంలోనో అనుభవించేవాళ్ళు. నిజం, యుగాలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతాం మనం. ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళంతా కలియుగంలోకి చాలామంది కొన్ని వందల ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే యుగం అయిపోతూనే ఏదో ఈ విశ్వం నాశనం అయిపోతుంది, తిరిగి సృష్టించబడుతుందని మాత్రం కాదనమాట. అది ఎప్పుడు ఉండే విశ్వం అలానే ఉంటుంది, యుగం మారుతుంది. ఇక్కడున్న మనుషులు కూడా మళ్ళా యుగంలోకి కూడా రావాల్సి ఉంటుంది. ఎలా వస్తారు? ద్వాపర యుగంలో ఉన్నవాళ్ళు కలియుగంలోకి వచ్చారంటే కర్మ అనుభవించడానికే. కలియుగంలో కర్మ అనుభవించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారండి. పూర్వజన్మల్లో బాగా పాపాలు చేసిన వాళ్ళు కలియుగంలోనే జన్మిస్తారు కర్మను అనుభవించడానికి. ఒకటే చెప్తాను, పోనీ ఇవేమీ లేవు అని నమ్మే వాళ్ళకు ఒక మాట చెప్తాను. బాగా సంతోషంగా ఉన్నావు, అసలు ఇంకా ఎంత సంతోషం అంటే నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోతుంది. చేతి నిండా డబ్బులు, కావాల్సిన చోటికి వెళ్ళటం, కావాల్సింది కొనుక్కోవటం, ఆనందంగా ఉన్నాం, అదే స్వర్గం. ఎంత ఉన్నా తృప్తి లేని జీవితం ఉంటుంది చూడండి. ఎంత ఉన్నా పక్కనోని చూసి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, కార్లు ఉన్నాయి, నాకు ఇంకా అంత పెద్ద కారు లేదు, చిన్న కారు ఉంది. వాళ్ళు అన్ని వేల చీరలు కట్టారు, అంత బంగారు వేసుకున్నారు, నేను అంతకంటే తక్కువ వేసుకున్నాను అని ఏడుస్తారు చూడండి. అది అక్కడే నరకం. మనలోనే ఉన్నాయి స్వర్గ నరకాలు రెండూ కూడాను. అంతే కదా, ఒకసారి ఆలోచించండి. మనం నిద్రపోతూ ఉన్నాం ఆనందంగా, మనం చాలా దుఃఖం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది, నిద్రలో అవేమీ లేవు, లేని స్థితిలో ఉంటాం. ప్రతిరోజు మనిషి సుఖంగా పడుకోగానే నిద్ర వచ్చిందంటే అదే స్వర్గం. తింటూనే అరుగుతోంది అంటే నువ్వు స్వర్గంలో ఉన్నట్టే లెక్క. ఏం తిన్నా కూడా అనారోగ్య సమస్యలు లేవు, స్వర్గం. నరకం అంటే ఏంటిది? అనారోగ్య సమస్యలతో భూమి మీదే జీవుడు నరకాన్ని చూస్తూ ఉంటాడనమాట. తింటే అరగదు, తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది, ఏం తింటే ఏమొస్తుందో అన్న భయం ఉంటుంది, ఇదే నరకం. కలియుగంలో స్వర్గ నరకాలు కూడా భూమి మీదనే ఉంటాయి, మనుషుల్లోనే ఉంటాయి అని చెప్తున్నాయి పురాణాలు అన్నమాట. కాబట్టి ఈ స్వర్గం నరకం అనేది కాదు. నరకానికి ఎలా వెళ్తాం? పోనీ లోకం ఉంది, స్వర్గం నరకం లేకుండా లేదు. స్వర్గానికి వెళితే మనకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అంటే మనం మంచి పనులను చేయాలి, న్యాయంగా ధర్మంగా ఉండడం నేర్చుకోవాలి, ఎవరిని హింసించకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరి ఆస్తుల్ని దోచుకోకూడదు. ఇక్కడే శాశ్వతంగా నేను ఉండిపోతానని చెప్పి చాలా అన్యాయాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు స్వర్గానికి ఎలా వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇంకొకటి, స్వర్గానికి వెళితే ఇంక మళ్ళీ తిరిగి రారా అంటే తిరిగి నరకంలోకి అక్కడి నుంచే డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఏంటిది స్వర్గం అంటే? రంభాది ఇత్యాదులు అందరూ ఉండటం, మద్యపానం, ఇలాంటివన్నీ ఆనందంలో తేలటం అన్నమాట స్వర్గం అంటే. ఆ పుణ్యం కాస్త అయిపోయిందంటే ఆ స్వర్గంలోంచి డైరెక్ట్గా వెళ్ళి నరకంలో పడతాం. యమధర్మరాజు వేయవలసిన శిక్షలన్నీ వేసేస్తాడు. అందుకే జీవితం మొత్తము కూడా మనం 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలతో తృప్తి పడ్డం నేర్చుకోవాలి. ఇంకొకరి దగ్గర నుంచి 10 రూపాయలు లాక్కోవాలని చూడకూడదు. చాలా చాలా పాపాలు మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం. న్యాయంగా ధర్మంగా ఉండి సౌమ్యంగా ఉంటూ నిజాలు మాట్లాడుతూ, సందర్భాన్ని బట్టి నిజాలు మాట్లాడుతూ ఉంటే స్వర్గానికి వెళ్తారు తప్పకుండా. ముక్తి మోక్షం గురించి మనం ఆలోచించాలి, స్వర్గం నరకం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఎక్కువగా నరకమే ఎక్కువగా అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. మనం ఉండేది కలియుగంలో. 10 సార్లు వాడు చెంపదెబ్బలు కొడితే 11వ తిరిగి కొడితేనే మనం బతకగలుగుతున్నాం, లేకపోతే లేదు. అటువంటి యుగంలో ఉన్నాం. కాబట్టి స్వర్గం నరకం అనేవి ఉన్నాయి. లోకాలనేవి భగవంతుణ్ణి, పురాణాన్ని, శాస్త్రాన్ని నమ్మినవాడు తప్పకుండా
స్వర్గం, నరకం ఉన్నాయి అని, మనకి 14 లోకాలు ఉన్నాయని తప్పకుండా నమ్ముతాడు. నమ్మాలి కూడా అన్నమాట. శాస్త్రాన్ని నమ్మందే మనం భగవదారాధన కూడా పనికిరాదు. కాబట్టి మీరందరూ కూడా శాస్త్రాలు, పురాణాలు బాగా అధ్యయనం చేసి వీటన్నిటిని మీరు కూడా తెలుసుకోవాలని ఆకాంక్షిస్తూ స్వస్తి.